ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈసారి పగ్గాలు నారా లోకేష్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఇద్దరికి కలిపి అప్పచెప్పే ఆలోచన ఏమన్నా చేస్తారా? అట్లాగా చేయడానికి చంద్రబాబు ఒప్పుకుంటారనేది నా డౌట్. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌తో ఉపయోగించుకోవాలనుకుంటారు గానీ, హ్మ్. తన వారసుడిగా లోకేష్‌ని తీసుకురావాలనుకుంటారు గానీ, హ్మ్. పవన్ కళ్యాణ్‌ని తీసుకురావాలని ఎందుకు కోరుకుంటారు హ్మ్. బేసిక్‌గా. హ్మ్. అంటే సింగిల్‌గా లోకేష్‌ని చూపించే కంటే ఇద్దరిని చూపిస్తే కొంచెం కూల్ అవుతారు పార్టీ నాయకులు గాని, ప్రజలు గాని. అది మామూలుగా తనతో పాటు పవన్ కళ్యాణ్‌ని ఎండబెట్టుకొని తిప్పుతాడు తను. లోకేష్. 5 ఏళ్ళు ఆయనే చూసుకుంటాడు హ్మ్. చంద్రబాబు. హ్మ్. చూసుకుంటూ నిదానంగా లోకేష్‌ని అడ్రెస్ చేసేటటువంటి బాధ్యత అప్పజెప్పొచ్చు. హ్మ్. లోకేష్ అప్పుడు పవన్ కళ్యాణ్‌ని కాస్త కన్విన్స్ చేసుకొని తను లీడ్ చేయాలి. హ్మ్. అంటే పార్టీ పగ్గాలు కూడా లోకేష్‌కి ఈసారి అప్పచెప్పే ఆలోచన ఉందా? మహానాడు కూడా అందుకే వాయిదా వేశారు. రేపొద్దున ఫలితాల తర్వాత మహానాడు పెడతారు అని. ఆనాడు సీరియస్‌గా జరిగినటువంటి సందర్భాలు లేకపోతే ఇట్లాంటిది వేరు. అంటే ఇప్పుడు ఎలక్షన్ మహానాడులోనే మధ్యలో కొన్ని ఈ టైంలో ఏం పెట్టుకుంటారు? ఇప్పటిదాకా ఓ పక్కన కొట్టుకొని, హ్మ్. ఎలక్షన్‌లో ప్రచారపు హడావిడి, హ్మ్. ఇంత గొడవ పెట్టుకొని, ఇప్పటికిప్పుడు మహానాడు ఏం నడుపుకుంటారాళ్ళు? హ్మ్. అంటే మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు గదా! ఏముంది ఇప్పుడు అధ్యక్షులను నిర్ణయాలు కీలక మార్చడం. నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి? హ్మ్. ఓ పక్కన ఎలక్షన్ అయిపోయాక పెట్టుకుంటే దానికి ఒక క్లారిటీ వస్తుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారనుకోండి. హుహు. అంటే ఇప్పుడు ఫలితాల తర్వాత ఏదో అన్నారు గదా! ఇప్పుడు హ్మ్. పెట్టకపోవచ్చు యాక్చువల్‌గా మేబీ. ఇప్పుడు ఈ నెల 30న ఎప్పుడో జరగాలి. 28 29 కిందటిసారి కూడా అట్లా వాయిదా ఏసాక వెంటనే ఏం జరపలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుపుకున్నది. హుహు. హ్మ్. అట్లా. నారా లోకేష్‌కి నిజంగా ప్రభుత్వం